2 సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాలకు అలవాటు పడడం వల్ల పిల్లవాడు తిరిగి ప్రభుత్వ పాఠశాలకు రావడం లేదు. దానివల్ల ప్రభుత్వ యూనిఫార్మ్స్ కానీ, అదేవిధంగా మధ్యాహ్న భోజనం కానీ, ఉచిత పాఠ్య పుస్తకాలు కానీ, క్వాలిఫైడ్ టీచర్స్ ఇచ్చినప్పుడు కూడా మన పాఠశాలలో చాలా ఈ రోజు పాఠశాల విద్యలో సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల ఉపాధ్యాయులకి పదోన్నతుల ప్రక్రియ హెచ్ఎం క్యాడర్ తర్వాత ఎంఈఓలు, డైట్ లెక్చరర్స్, డిప్యూటీ డిఈఓలు, జేఎల్స్ పదోన్నతులు లేకుండా ఆగిపోయినాయి. దాని మీద ప్రభుత్వానికి మేము గత అనేక సంవత్సరాల నుంచి రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారికి మేము ప్రాతినిధ్యం చేశాము. మేము ప్రాతినిధ్యం చేసిన మేరకు విద్యాశాఖ నుంచి ఒక కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది ఈ పర్సూ చేయడం కోసం. ఆ కమిటీలో నన్ను, మా పిఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎం కమలాకర్ గారిని మెంబర్లుగా కూడా తీసుకున్నారు. అయితే ఈ కమిటీ అధ్యయనం చేసి వేగంగా సర్వీస్ రూల్స్ తీసుకురావడం కోసం కృషి చేస్తుంది. అయితే 2009లో రాష్ట్రపతి గారి నుంచి ఒక డౌట్తో ఏ ఫైల్ అయితే రిజెక్ట్ అయి వచ్చిందో మళ్ళీ మొన్న ఆ ఫైల్ని మేము ఆన్సర్ చేయించి 5వ తారీఖు నాడు మార్చి నెలలో హోంశాఖకి పంపించడం జరిగింది. ప్రాథమిక పాఠశాల గ్రామంలోనే ఉండేటట్టుగా చేస్తూ ఇంకా ప్రాథమిక విద్య బలోపేతం అవ్వడానికి సూచనలు సలహాలు ఇస్తామని మీ ద్వారా మనం చేస్తున్నాను. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏదైతే ఉపాధ్యాయులు ఉద్యోగులతో పాటు ఆ రోజు స్ట్రైక్లో పాల్గొన్నారో ఆ నష్టపోయిన కాలాన్ని 33 రోజులు మేము పనిచేసి భర్తీ చేయడం జరిగింది. ఆ పనిచేసిన కాలం 33 రోజులకు కూడా ఎర్నడ్ లీవ్ కావాలని ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేశాము. త్వరలోనే 33 రోజులు కూడా ఎర్నడ్ లీవ్ తీసుకుని వచ్చి మా ఉపాధ్యాయులకు అందించి సమైక్యాంధ్ర స్ఫూర్తిని కాపాడతామని మేము మీ ద్వారా మనవి చేస్తున్నాను.